రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో తెలంగాణలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ హయాంలో గుండె మీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఉన్న రైతులు ఇప్పుడు కష్టాల కడలిని ఈదుతున్నారు. 10 ఏళ్లు సస్యశ్యామలంగా వెలుగొందిన పచ్చని పంట పొలాలు ఇప్పుడు నెర్రెలు వారుతున్నాయి. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల మధ్య అన్నదాత విలవిల్లాడుతున్నాడు. ఇందుకు నిదర్శనమే జగిత్యాల జిల్లాలోని దుర్భిక్ష దుస్థితి. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వరి నాట్లు వేసి పంటలు పండిద్దామంటే నీళ్లు లేక వానలు రాక రైతాంగం ఆగమాగమవుతోంది. సాగునీరు రాకపోవడంతో అందుబాటులో లేకపోవడంతో వేసిన పంటలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లిలో రైతుల అవస్థలు చూస్తే గుండె తరుక్కుపోవటం ఖాయం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, తెలంగాణలో ఇవాళ సాగునీరు అందక అన్నదాతలు అయితే కుదేలవుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ ధర్మపురి నియోజకవర్గం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే. వారి ప్రాంతంలోనే ఈ రకమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే వర్షాభావ పరిస్థితి అది కాలానుగుణంగా ఉన్నప్పటికీ కూడా అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఈ కరువు వచ్చినటువంటి ధర్మపురి ప్రాంతంలో ఖచ్చితంగా నీళ్లు కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో దాదాపు 15 రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నారు. దాదాపు కొన్ని 30 నుంచి 50 మంది రైతు వాళ్ళంతా కూడా నాట్లు వేసి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఇటు వర్షాలు రాకపోవడంతో కేవలం కరెంటు పైన అంటే బావుల పైన అలాగే వారికి ఉన్నటువంటి బోరింగుల పైన కూడా ఆధారపడ్డారు. అయితే గత 12 నుంచి 15 రోజుల క్రితము అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. అయితే అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా స్పందన లేదు. అయితే ఈ క్రమంలో మొన్న 3 రోజుల క్రితం కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ అమర్చినట్టు తెలుస్తోంది. కానీ అది నాసి రకమా ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఖరాబ్ అయింది. అయితే దీంతో ఇక చేసేది రైతులంతా కూడా స్వయంగా మహిళా రైతులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా బిందెల సహాయంతో నీళ్లు తీసుకొచ్చి తమ పంట పొలాలను కాపాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆ ట్రాన్స్ఫార్మర్ పాడై 10 రోజులు 15 రోజులు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది రైతుల వాదన. అయితే ఉదయాన్నే వార్త రావడం జరిగింది టీ న్యూస్ లో. ఈ క్రమంలో అక్కడికి విద్యుత్ శాఖ అధికారులు రావడం జరిగింది. వారిని కూడా అక్కడ అధికారులైతే రైతులైతే నిలదీశారు. ఇన్ని రోజులు ఎందుకు సమయం పట్టింది, పేపర్లో టీవీల్లో వార్తలు వస్తే తప్ప మీరు పట్టించుకోరు అనేటువంటి లైన్ తీసుకొస్తూనే రైతుల గోడు పట్టదా, గత 10 ఏళ్ళుగా తాము ఎప్పుడు కూడా ఇటువంటి బాధ ఎదుర్కోలేదంటూ వారంతా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రంగధామునిపల్లె గ్రామం కాదు, కోరుట్ల నియోజకవర్గంలోని పలు చోట్ల కూడా ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, ఈ రంగధామునిపల్లె గ్రామంలో కూడా దాదాపు ఈ కరెంటు హై వోల్టేజ్ లో వోల్టేజ్ కారణంగా నాసి రకమైన విద్యుత్ కారణంగా దాదాపు 20 మంది రైతుల మోటార్లు కాలిపోయినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు రైతులతో ఇటు అధికారులతో. సందీప్ రావు, విజువల్స్ లో చూసినట్లయితే పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు బిందెలతోటి నీళ్లను తీసుకొచ్చి మరి పంటను కూడా తడుపుతున్నారు. అంటే ఆ పరిస్థితి చూసి అధికారులు ఎందుకు చలనం రావట్లేదు? ఖచ్చితంగా మరి రైతులంటే చిన్న చూప, మరి పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయో తెలియదు, కానీ రైతులు అయితే ఈ అక్కడికి వచ్చినటువంటి విద్యుత్ శాఖ అధికారులను నిలదీశారు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫార్మర్ బిగిస్తే తప్ప తాము బిగించిన పక్షంలో రోడ్డెక్కుతామని చెప్పారు. అధికారుల చుట్టూ ఇటు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కూడా లాభం లేకుండా పోయింది. అలాగే కోరుట్ల పట్టణంలో కూడా, కోరుట్ల నియోజకవర్గంలో కూడా దాదాపు 40 నుంచి 50 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినట్టు మొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అయినా కూడా రైతులు పట్టించుకునే నాదులే లేడు. గత 10 నుంచి 10 ఏళ్లలో ఇటువంటి చరిత్ర లేదంటే రైతులు చెప్తున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. వరి నాట్లు వేసి పంటలు పండిందామంటే నీళ్లు లేక, అటు మరోపక్క వర్షాలు రాక రైతాంగం అయితే ఆగమవుతుంది. సాగునీరు రాకపోవడంతో అందుబాటులో లేకపోవడంతో వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులైతే బిందెలతో నీళ్లు మోసుకొచ్చి మరీ పంటను తడిపే పరిస్థితి అయితే ఇవాళ రాష్ట్రంలో దాపురించింది.